హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా లాస్ట్ వీడియోలో హోలీ ఐలాండ్ అనే లొకేషన్‌లో రోడ్‌ని సముద్రం రోజుకి 2 టైమ్స్ ఎలా ముంచేస్తోందో చూసారు కదా! ఇప్పుడైతే మేము ఐలాండ్ లోపలికెళ్ళామన్నమాట. ఈ లొకేషన్ పేరు లిండిస్ఫాన్ అన్నమాట. ఈ ఐలాండ్‌లో మనకి చూడ్డానికి చాలానే ప్లేసెస్ అయితే ఉన్నాయి. మనకక్కడ బోట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా 2 క్యాజిల్స్ ఉన్నాయి. ఒక చర్చ్, ఇంకా షాపింగ్ కోసం చాలానే షాప్స్ అయితే ఉన్నాయి. సో, ఈ వీడియోలో ఐలాండ్ లోపల మేము ఒక రోజంతా ఎలా గడిపామో చూద్దాం రండి. ఈ లొకేషన్ ఏమో హోలీ ఐలాండ్, కాకపోతే ఈ విలేజ్ పేరు ఏంటంటే లిండిస్ ఫాన్ అనమాట. సో హోటల్ నేమ్ కూడా లిండిస్ ఫాన్ హోటల్ అనమాట ఇక్కడ. సో చూడండి, కొన్ని హౌసెసే ఉన్నాయి. బ్యాడ్జ్ హోల్డర్స్ అంటే మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి వెళ్ళే కార్స్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. మామూలు అందరూ కూడా కార్స్ పార్క్ చేసేసి ఇలా వాక్ చేయొచ్చు అనమాట విలేజ్లో. చూడండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలా వెళ్ళి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. చాలా రోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోడ్లో క్యాసిల్ ఉందన్నమాట. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం క్యాసిల్ చూడటానికి. విండో ఆన్ వైల్డ్ లిన్స్ ఫేర్. ఇదన్నమాట మ్యాప్. అదిగో చూడండి, క్లోజ్ అనుకున్నాం కానీ చూడండి లోపలికి వెళ్ళడానికి ఉందన్నమాట. స్టార్క్ అండ్ బ్యూటిఫుల్. చూడండి, చూడండి మనకు కాదు, ఆ యానిమల్స్ కి సేఫ్ ప్లేస్. ఇది హైట్ లో ఉంది, టైడ్ వచ్చినా సరే ఇక్కడికి వచ్చేస్తాయి అంటదే. ఇది హై లెవెల్లో ఉండడం వల్ల ఎక్కువగా సీ లెవెల్ పెరిగినా కూడా ఈ లొకేషన్ మొలగదన్నమాట. అప్పుడు బర్డ్స్ అన్నీ ఇక్కడికి వచ్చి ఉంటాయన్నమాట. సో ఆ బర్డ్స్ని చూడటానికి మనకి ఇలా అద్దాలు పెట్టారన్నమాట. ఇప్పుడు లో టైడ్‌లో ఉంది కదా సముద్రం. అంటే కొంచెం వెనక్కి ఉంది కదా! అందుకే ఇక్కడ మట్టి మట్టిగా కనిపిస్తుంది. కాకపోతే బోట్ చూడండి, ఆల్రెడీ వాటర్ ఉన్నప్పుడు పెట్టినట్టున్నారు. ఇప్పుడైతే మట్టిలోకి దిగిపోయింది. కొన్ని బోట్స్ అయితే దూరంగా వాటర్‌లో ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ బోట్ షికారు కూడా చేయొచ్చనుకుంటా. బట్ మేమైతే దాని మీద కాన్సంట్రేట్ చేయలేదు. మేము ఎక్కువగా వాకింగ్ చేయడానికే ప్లాన్ చేసామన్నమాట. ఇదొక క్యాజిల్ అన్నమాట. లోపలికెళ్ళి చూద్దాం పదండి. చూడండి, లిండిస్ ఫాన్ క్యాజిల్. మనం ఎక్కడ ఉన్నాం అన్నమాట. సో ఇలా వెళ్ళాలి. సో సరే, ఫార్మర్ ఫోర్ట్ కన్వర్టెడ్ ఇంటూ హాలిడే హోమ్ అంట. చూడండి, మనం ఇలా దిగా చివరి వరకు వాటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా పైకి ఎక్కి ఫొటోస్ తీసుకుంటున్నారు. అగో చూడండి, అక్కడ దూరంగా ఇద్దరు నడుస్తున్నారు చూసారా, వాళ్ళు మా వాళ్ళే. ఇది ఇక్కడ చూడండి, అలా మనకు వాక్ చేయడానికి మాత్రం సూపర్గా ఉంది. పాత్ కూర్చోవచ్చు కొంచెం ఇట్స్ రెస్ట్కి. ఇక్కడ చూడండి కొన్ని ఉన్నాయి బెంచెస్. అక్కడ దూరంగా గొర్రెలు పెంచుతున్నారు. ఫామ్ అన్నమాట, గొర్రెలు పెంచుతున్నారు. చూడండి, మేము ఇలా ఇలా కూర్చున్నామా, ఆ తర్వాత మా వెనకాల వచ్చి ఇలా చైర్స్ వేసారనమాట. సన్నకి ఎదురుకుంటా ఆహా ఎండలో ఇలా కూర్చుంటే భలే ఉంటుంది కదా. మా వాళ్ళు అందరూ చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట. చూడండి, లోపలికి వెళ్ళడానికి ఫ్యామిలీ అంటే ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళు, ముగ్గురు పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళు అనమాట. 30 pounds అంట. అడల్ట్కి ఒక్కొక్కరికి 12 pounds అంట. ఎందుకు ఈ క్యాజువల్ లోపల ఏముంటుంది ఏముండదు అని చెప్పేసి మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం వాకింగ్ చేయడానికి. సూపర్గా చాలాసేపు ఎంజాయ్ చేసాం ఇక్కడ కూర్చొని. అదే మాకు చాలా మంచిది అనిపించింది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అటు సైడ్. సో ఇంకా క్యాజువల్ లోపలికి వెళ్ళకుండా కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ ఇంకొక క్యాజువల్ ఉందన్నమాట. ఏమీ లేదు దీనికి, ఎంట్రన్స్ దీనికి పేమెంట్ ఏం లేదు, ఫ్రీ అనుకుంటా. సో
సో ఇలా వెళ్ళడానికి వే ఉందన్నమాట. ఇలా వెళ్తున్నాం ఆ క్యాజువల్ చూడటానికి. నువ్వు ఇక్కడ ఉన్నావు. ఓకే, ఇది షిప్పింగ్ బికాన్, అదే వాళ్ళు పంపించేది లైట్ హౌస్ టైప్ ఇది. ఓకే ఓకే, ఇది వార్ మెమోరియల్ ప్లస్ సింబల్ ఎక్కడో. ఓకే, ఇక్కడ ఇది అది ఇది క్యాజువల్ లుక్అవుట్. ఇది లుక్అవుట్. ఇప్పుడు మనం చూసింది ఇక్కడ ఇదే లుక్అవుట్. ఇది లుక్అవుట్ అది ఇది చూడండి అక్కడ ఉంది కదా, అది లుక్అవుట్. క్యాజువల్ ఇది లిండిస్ ప్రయరీ లుక్అవుట్ టవర్. Safe haven for seals. Worms for wardens. Zooming in the justice. Marvelous mud. స్టెప్స్ ఎక్కుతున్నాం టవర్ దగ్గరికి వెళ్ళడానికి పైకి. దీనికి మళ్ళీ వెలుగు రావడానికి చిన్న చిన్న అద్దాలు, విండోస్ అనమాట. చూడండి క్యాజల్కి మనం వెళ్ళలేదు కదా, అది లిన్స్ ఫార్మ్ క్యాజల్ అనమాట. ఇది చూడండి, ఇది గార్డెన్ అన్నమాట. ఇలా ప్రతి లైమ్ కిల్ను చూసారా, నావిగేషన్ ఎయిడ్. ఇక్కడ మనం ఇందాక చూసారా నావిగేషన్ది బ్లాక్ గా ఉంది, అది చూసారా నావిగేషన్ ఎయిడ్ అనమాట. ఇదేమో మెమోరియల్, వార్ మెమోరియల్ చూసారు కదా ఇది. సో ప్రతి చూడండి, ఇది సముద్ర జీవులకి, ఇది ఫాన్ ఐలాండ్స్ అనమాట, అంటే సముద్రం. ఇది చాలా మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ ఒక క్యాజల్ ఉందంట, బొంబర్గ్ క్యాసల్. ఇది సెయింట్ మేరీస్ చర్చ్ అనమాట. ఇది ఈ సెయింట్ మేరీస్ చర్చ్, ఇది పిలిగ్రిమేజ్ ప్లేస్ అనమాట. సెయింట్ ఎయిడన్స్ ప్లేస్ ఫర్ పిలిగ్రిమేజ్ టుడే అనమాట. ఇది మేరీ చర్చ్. చూడండి చర్చ్ దగ్గర ఎప్పుడు సెమెట్రీ ఉంటుంది చూసారా. చూడండి ఇవన్నీ శ్మశానం, బట్ ఇది చర్చ్. మేబీ ఇది వెనకాల అయి ఉంటుంది. అమ్మో చాలా ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ మనం దీని మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అండి. సిమెట్రీ ఫ్లవర్స్ కూడా పెట్టారు కొత్తగా. అది ప్లాస్టిక్ పూల్. చూడండి సిమెట్రీలోంచి మనకు భయం లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. క్యాజులు చూసారా, గోడలు పడిపోయిన క్యాజులు ఫ్రంట్ నుంచి అనమాట. సిమెట్రీ 1973 అంట, చాలా ఓల్డ్వే ఇవన్నీ. విలియం గ్రాస్మ్యాన్ సమాధి అది. ఓకే, ఆయన ఎప్పుడు 1813 బోర్న్ అయ్యి 1901లో చనిపోయాడు. లార్డ్ ఈ ప్లేస్కి అప్పట్లో మనకి హెడ్ ఎలాగో అలాగా లార్డ్ ఆఫ్ ది మనర్ ఆఫ్ హోలీ ఐలాండ్కి హెడ్ అనమాట ఆయన. చూడండి ఒక చెట్లా ఉండి దీనికి ఓల్డ్ ఉన్నాయి చాలా హ్యాంగింగ్స్, ఎంత క్యూట్ ఉన్నాయో చూడు. ఎంత ఈ కాస్ట్? ట్రీ ఆఫ్ లైఫ్ అనమాట. 26 అండి, చాలా కాస్ట్ ఉంది. ఇలా డిఫరెంట్గా డాగ్ ఫేవరెట్ ఉంటే డాగ్ మోడల్ అనమాట. ఇది కల్పవృక్షంలా ఉంది. అన్నీ కూడా 26 అలా ఉన్నాయి. రేట్ ఎక్కువ, ఇది కొంచెం తక్కువ ఉంది. 14 ఉంది ఇది బర్డ్ది. బటర్ఫ్లై చూడండి బాగుంది. బీ అగైన్ 26 హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. ఈ జెమ్ స్టోన్ హార్ట్స్ చూడండి, ఏదైనా సరే 9 పౌండ్స్ అన్నమాట. చూడటానికైతే బానే ఉన్నాయి. మనం యాక్చువల్గా ఏంటంటే మన రాసులు బట్టి చూస్తాం చూసారా, వీళ్ళైతే మంత్ బట్టి ఇవన్నీ డిజైన్ చేశారన్నమాట. ఒక్కొక్క కలర్ లో ఉంది ఒక్కొక్క మంత్.
ఇది చూడండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న రాళ్ళతో, కలర్ఫుల్ రాళ్ళతో చేసిన బ్రేస్లెట్స్. పేరు చూడండి, ఎలిజబెత్ ఎలా, చాలా ఉన్నాయి. వాళ్ళ పేరుతో ఉన్నవి కొనుక్కుని వాళ్ళకి గిఫ్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇవన్నీ కప్స్ అనమాట, కప్స్, బర్డ్స్ అవన్నీ ఉన్నాయి. స్కార్ఫ్స్ కూడా ఉన్నాయి. బుక్స్, కప్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి, లిన్స్ ఫెయిర్ లొకేషన్ పేరు జిన్, పింక్ జిన్, సీ పింక్, హోలీ ఐలాండ్ జిన్. ఇది కూడా బిగ్ జిన్నే. ఇది రమ్ము చిన్నది. ఇది జిన్నే, ఇది జిన్నే. 6 pounds అంట. ఇది చూడండి రేటు. జిన్ని ఇది కూడా. ఇవన్నీ అవే అనుకుంటా, చిన్న చిన్నవి. 6 pounds అంట కాస్ట్లీ. పెద్దవైతే ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది. అయితే అక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిన్స్, విస్కీలు ఉన్నాయి. ప్రతిదానికి రేట్ కూడా ఉంది. ఇవి చూసారా, ఇదేదో ఎలిఫెంట్ ట్రంక్ అనుకుంటున్నారేమో, కాదు. ఇది మోడల్, ఏదో ప్లాస్టిక్తో చేసింది. చూడటానికి అలా ఉన్నాయి. ఇది ప్లాస్టిక్ అనమాట, రియల్ ట్రంక్ కాదు. వాటితో చేసిన జగ్స్ అనమాట, మోడల్ జగ్స్. ఫస్ట్ టైం ఒక 10 ml చెర్రీ వైన్ అయితే ట్రై చేశాను అన్నమాట. దీంట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటది. 10 to 15% అనుకుంటా. అయినా కూడా ఆ కొంచెం తాగగానే నా గొంతంతా మండిపోయిందండి. అసలు ఎలా తాగుతారా అనిపిస్తుంది అసలు ఆ టేస్ట్ కి. హోలీ ఐలాండ్ లైఫ్ బోట్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్ కట్ చేశాడు. ఐలాండ్లో ఉన్న బోట్స్ గురించి, వాటి గురించి స్టోరీస్ అయితే ఇక్కడ రాశారనమాట. మన లైఫ్ బోట్స్ ఎలా ఉంటాయో అప్పట్లో దీని పేరు ఇది. గ్రేస్ డార్లింగ్ టు క్రూ అనమాట. లైఫ్ బోట్ సేవ్ చేశారంట, రెస్క్యూ చేశారట. స్టోరీస్ అనమాట. చూడండి, మన సముద్రంలో లైఫ్ బోట్స్ ఉంటాయి చూసారా, మన తెడ్లు అంటారు చూసారా, ఎంత పెద్దది ఉందో. ఇక్కడ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, చాలా పెద్దవి ఉన్నాయి. బాంబే లైఫ్ బోట్ 1980 November 7 ఓకే, 5 మందిని సేవ్ చేసింది. ఎడ్వర్డ్ అండ్ ఎల్జా లైఫ్ బోట్ 1913లో 14 మందిని. స్టూడ్ బై వెజల్స్ ఆన్ Jan 14 సేమ్ ఇయర్. September 26 ల్యాండెడ్ 9 people అసిస్టెడ్ టు సేవ్ వెజల్ ఆన్ సెప్టెంబర్. 1916లో 14, 1925లో 9 మందిని సేవ్ చేసింది. రాసిన డెత్ ఆఫ్ ద వియత్నాం లైఫ్ బోట్ మ్యాను, ఇవన్నీ సేవ్ చేస్తే ఇలాగా ఎంతమందిని సేవ్ చేశారు, ఇలా చరిత్ర ఇదంతా పేపర్. ఎలా ఉంది అసలు, బోట్లో పార్ట్స్ కింద చూపెడుతున్నారు అనమాట. స్టెబిలిటీ ఇక్కడ ఉండేది, కంపార్ట్మెంట్ బాక్సెస్ అనమాట. చూడండి, ఐరన్ వాటర్ బలాస్ట్ ట్యాంక్స్ అంట. ఇది కూడా కంటైనర్. బోయర్ కాంపోనెంట్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మేము 1 day ఐలాండ్ లో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ వాక్ చేస్తూ ఉన్నాము. దట్టు సన్నీ డే అవడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. మీరు కూడా సమ్మర్ లో ఒక రోజు ఇలా ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.